చాలా మందిలో డాక్టర్లు కానీ మన సిఐ గారు కానీ వీళ్ళందరూ చెప్పిన దాంట్లో ప్రిన్సిపల్ గారు కానీ చెప్పింది అవయవదానం అనగానే మనకి అంటే మన సాలూరు మున్సిపాలిటీ అయినప్పుడు కూడా కొంచెం అందరూ కూడా విలేజ్ అట్మాస్ఫియర్ కొంచెం ఎక్కువ అందరికీ ఉంటుంది. ఒకటే అనుకుంటాం అవయవదానం అంటే ఇంట్లో మనకి పెద్దవాళ్ళు ఏం చెప్తారు అంటే కొంచెం అది ఒక మూఢనమ్మకం ఉంది. అవయవాలను దానం చేస్తే వచ్చే జన్మలో ఆ అవయవం లేకుండా పుడతామని, అంతే కదా, అలా అనుకుంటారు. అది కరెక్ట్ కాదు అని మనం చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే విలేజ్ లో ఆ మాట అంటారు ఎక్కువగా. కాబట్టి అవయవ దానం చేస్తే మనకి ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో, చనిపోయిన తర్వాత చేస్తే ఇంకో జన్మ అంటే పునర్జన్మ ఉంటుందో లేదో ఎవరికి తెలియదు. మనం ఈ టైంలో కూడా రాకెట్ యుగంలో కూడా మనం అట్లాంటి నమ్మకుండా ఇప్పుడు ఎలాగైతే మనం బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఏర్పాటు చేసుకుంటున్నామో, అలాగే నేత్రదానం ఎలాగైతే చేస్తున్నామో, అలాగే అవయవదానం కూడా మనం ఇప్పుడు సంతకం పెడితే పొరపాటున ప్రతి మనిషి పుట్టిన ప్రతి